హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 9Dలో రోమన్ నెంబర్ 2లో 7-8 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 7th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ఇన్ వాట్ రేషియో ద లైన్ సిగ్మెంట్ జాయినింగ్ -1,1 and 5,7 ఈజ్ డివైడెడ్ బై ద లైన్ x + y ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, మనకి 2 పాయింట్స్ ఇచ్చారమ్మా. ఒక పాయింట్ -1,1 అండ్ ఇంకొక పాయింట్ 5,7 అనే పాయింట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకు ఒక లైన్ సిగ్మెంట్ వచ్చింది. లెట్ ఇట్ బి ఏబి అనుకోండి. ఇప్పుడు ఇంకొక లైన్ ఈక్వేషన్ అనేది ఇచ్చారు. ఏంటి? x + y ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. ఈ లైన్ అనేది ఏబి అనే లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా డివైడ్ చేస్తుంది. మనల్ని ఏంటంటే ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో రేషియో అనేది ఫైండ్ చేయమంటున్నారు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ ఏబి అనే 2 పాయింట్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ సెగ్మెంట్ యొక్క ఈక్వేషన్ అనేది ఫైండ్ చేస్తాను. ఇప్పుడు మనకి ఏబి అనే లైన్ తెలుసు. అదేవిధంగా ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు కదా, అది L1 అనుకుందాం. ఈ 2 లైన్స్ కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఫైండ్ చేస్తాను. ఓకేనా? సో ఏం చేస్తాను, ఆ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ అనేది ఫైండ్ చేద్దాం. ఇప్పుడు ఈ పాయింట్ వస్తుంది కదా, సి అనే పాయింట్ వచ్చింది అనుకుందాం. సి అనే పాయింట్ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని 1:k రేషియోలో డివైడ్ చేస్తుంది అని తీసుకొని సెక్షన్ ఫార్ములా అనేది అప్లై చేస్తాను. మనకి సెక్షన్ ఫార్ములా అనేది ఏం తెలుసు? ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ సెగ్మెంట్ని సమ్ పాయింట్ సి అనేది డివైడ్ చేస్తుంది అనుకోండి. m:n రేషియోలో డివైడ్ చేసినప్పుడు సి అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి? mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n అవుతుంది. ఓకేనా? సో ఈ ఫార్ములా అప్లై చేసి మనం రేషియో అనేది ఫైండ్ చేస్తాం. ఓకేనా? ప్రాబ్లం అనేది ఏం చేయాలో అర్థమైంది కదా. సో సొల్యూషన్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చిన 2 పాయింట్స్ ఏంటో రాయండి. లెట్ ఏ -1,1 అండ్ బి 5,7 తీసుకున్నా. ఓకేనా? మనకి 2 పాయింట్స్ ఇచ్చారు కదా, ఏ బి అనే 2 పాయింట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేద్దాం. ఓకే, దట్ ఇంప్లైస్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఏ -1,1 and b 5,7 ఈజ్ 2 పాయింట్స్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? y - y1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 / x2 - x1 ఇంటూ x - x1 అవుతుంది. ఓకేనా? సో x1 y1 అనేవి ఏం తెలుసు? ఇక్కడ -1,1 అనేది x1 y1, 5,7 అనేది x2 y2 అవుతుంది. వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? y - y1 అంటే ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 అంటే 7 - 1 / x2 - x1 అంటే 5 - x1 అంటే -1 కదా, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. x - x1 అంటే -1 కాబట్టి +1 అయింది. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? y - 1 ఈజ్ ఈక్వల్ టు 7 - 1 6 / 5 + 1 6 ఇంటూ x + 1. 6 అనేది క్యాన్సిల్ అయితే ఇంకా రిమైనింగ్ ఏముంటుంది? y - 1 ఈజ్ ఈక్వల్ టు x + 1. దట్ ఇంప్లైస్ x + yని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే -y అవుతుంది కదా. అదేవిధంగా -1 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే +1 +1 +1 +2 = 0. ఓకేనా? సో ఇది ఏబి అనే లైన్ సెగ్మెంట్ ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఇంకా ఏమి ఇచ్చారు మనకి? ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. ఏంటది? గివెన్ లైన్ L1 అని తీసుకోండి. L1 x + y ఈజ్ ఈక్వల్ టు 4 కదా, అంటే -4 = 0 అని రాయొచ్చు. ఓకే, సో ఈ లైన్ అనేది ఏబి అనే లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేస్తుంది అని చెప్పారు. ఓకేనా? ఆ రేషియో అనేది మనం ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే
ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ అండ్ ఈ లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది ఫైండ్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చిన లైన్ని 2 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 1, 2 సింప్లిఫై చేయండి. సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ 1 and 2. 1 ఏముంది? x minus y plus 2 equal to 0. 2 ఏముంది? x plus y minus 4 equal to 0. రెండింటిని యాడ్ చేయండి, ఏమవుతుంది? ఇక్కడ మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ప్లస్ 2 minus 4 అంటే -2 equal to 0. దట్ ఈస్ 2x equal to 2, x equal to 1 అయింది. ఈ x వాల్యూని ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఫ్రమ్ 2 ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏముంది? ఎక్స్ ప్లస్ వై -4 equal to 0. ఎక్స్ అంటే 1 ప్లస్ వై -4 equal to 0. y ప్లస్ 1 -4 అంటే -3 అవుతుంది, ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, సో ఇప్పుడు 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ అనేది ఏమొచ్చిందమ్మా? x1 y3 కదా. దేర్ ఫోర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ఏబి అండ్ L1 ఈజ్ ఏమొచ్చింది? సి అనుకుందాం. సి 1,3 వచ్చింది. ఓకేనా? మనం రేషియో అనేది ఫైండ్ చేయాలి కదా. ఇప్పుడు ఏబి అనే 2 పాయింట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ 2 పాయింట్స్తో జాయిన్ అయిన లైన్ సెగ్మెంట్ని L1 అనే లైన్ ఈ విధంగా డివైడ్ చేస్తుంది. అయితే ఇవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? సి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ సి అనే పాయింట్ ఏబిని డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో ఆ రేషియో అనేది ఫైండ్ చేయాలి కదా. ఇప్పుడు ఆ రేషియో నేను ఏమనుకుంటానంటే 1:k అని తీసుకుంటాను. ఓకే, లెట్ ద పాయింట్ సి 1,3 divides the line segment AB in the ratio 1:k. అని తీసుకున్నా. మనకి సెక్షన్ ఫార్ములా అనేది ఏం తెలుసమ్మా? ఏదైనా లైన్ సెగ్మెంట్ ఏబిని సి అనే పాయింట్ m:n రేషియోలో డివైడ్ చేసినప్పుడు సి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి? mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అవుతుంది. ఓకేనా? ఇదే ఫార్ములా అప్లై చేసి రేషియో ఫైండ్ చేద్దాం. అయితే ఇక్కడ మనకి సి అనే పాయింట్ ఏం తెలుసు? 1,3 అంతేనా? అండ్ ఏబి అనే పాయింట్స్ ఏం తెలుసు? ఏ అనే పాయింట్ -1,1, బి అనే పాయింట్ 5,7 అండ్ m:n రేషియో ఏం తీసుకున్నాం? 1:k అని తీసుకున్నాం. సో అప్లై చేయండి. అకార్డింగ్ టు సెక్షన్ ఫార్ములా ఏమవుతుంది? సి 1,3 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? mx2 ప్లస్ nx1. ఇక్కడ m అంటే 1, n అంటే k. సో 1 ఇంటూ x2 ఏంటి వాల్యూ? x1 y1 -1,1, x2 y2 5,7. సో 1 ఇంటూ x2 అంటే 5 ప్లస్ n అంటే k ఇంటూ x1 అంటే వాల్యూ -1 బై 1 ప్లస్ k, m ప్లస్ n కదా. నెక్స్ట్ అదేవిధంగా my2 ప్లస్ ny1. m అంటే 1, y2 అంటే 7 ప్లస్ n k ఇంటూ y1 1 బై m ప్లస్ n అంటే 1 ప్లస్ k అవుతుంది. ఓకేనా? సో 2 కోఆర్డినేట్స్ అనేవి ఈక్వల్ అంటే ఏంటి? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఏమవుతుంది? 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 5 k ఇంటూ -1 k బై 1 ప్లస్ k కమా సెకండ్ కోఆర్డినేట్ 3 ఈక్వల్ టు 7 ప్లస్ k బై 1 ప్లస్ k అవుతుంది. సో మీరు ఈ 2 ఈక్వేషన్స్లో ఏదో ఒకటి కన్సిడర్ చేయండి. k వాల్యూ ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ ఇది 1 ఈక్వల్ టు ఏముంది? 5 - k బై 1 ప్లస్ k ఉంది కదా.
సింప్లిఫై చేస్తే 1 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ కే. మైనస్ కే ఇటు తీసుకొస్తే కే ప్లస్ కే 2k అవుతుంది. ప్లస్ 1 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. కే ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. దేర్ ఫోర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1:k అంటే ఏమవుతుంది 1:2. ఓకే, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అర్థమైందమ్మా ఏ విధంగా సాల్వ్ చేసామో? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 1,3. సో ఇక్కడ 1,3 అనే పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. అయితే 2 కేసెస్లో మనం లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఏంటా 2 కేసెస్ అంటే ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. 3,-5 అండ్ -6,1 అనే 2 పాయింట్స్ ఇచ్చారు. ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్కి ప్యారలల్గా ఉండేటట్టు ఒక లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. అండ్ అదేవిధంగా పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ కూడా ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేద్దాం. ఓకే, చూడండి సొల్యూషన్. ఇచ్చిన పాయింట్స్ రాయండి. గివెన్ పాయింట్స్, ఈ 2 పాయింట్స్ని ఏ అండ్ బి అని తీసుకుంటాను. ఏ అనే పాయింట్ 3,-5 అండ్ బి -6,1 అని కన్సిడర్ చేశాను. సో 2 పాయింట్స్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? y - y1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1 అవుతుంది. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మనకి 2 పాయింట్స్ తెలుసు. x1 y1 తెలుసు, x2 y2 తెలుసు. Therefore, equation of a line passes through A 3,-5 and B -6,1 is ఏమవుతుంది? ఫార్ములాలో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? దట్ ఎంప్లాయిస్ y - y1. ఇక్కడ y1 అంటే ఏంటి? x1 y1 అంటే -5 కదా. సో ఏమవుతుంది? +5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు y2 - y1. y2 అంటే x2 -6 y2 1. సో 1 మైనస్ y2 - y1 మైనస్ ఆఫ్ -5 అంటే +5 బై x2 - x1 ఏమవుతుంది? -6 - 3 బై x - x1 x -3. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? y + 5 ఈజ్ ఈక్వల్ టు 5 + 1 6 బై -9 ఇంటూ x -3. -9 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఏమవుతుంది? -9y -45 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ x -6 ఇంటూ 3 18. ఓకే, ఇప్పుడు అన్ని టర్మ్స్ ఒకే వైపు తీసుకురండి. దట్ ఎంప్లాయిస్ 6x + 9y + 45 -18 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది? 6x + 9y 45 - 18 అంటే +27 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 3 అనేది కామన్ ఉంది. 3 2 = 6 + 3 3 = 9 + 3 9 = 27 ఈక్వల్ టు 0. ఓకే, సో 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మనం 2 కేసెస్లో ఈ లైన్కి ప్యారలల్గా ఉండేటట్టు లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి అండ్ పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి కదా. సో ఇప్పుడు ఈ లైన్ని 1 అని కన్సిడర్ చేయండి. ఫస్ట్ కేసు, ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ parallel to లైన్ ఈక్వేషన్ 1. ఓకే, సో ప్యారలల్ అంటే ఏమవుతుంది? స్లోప్స్ అనేవి ఈక్వల్ అవుతాయి, అంతేనా? సో ఇప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ అనేది ఫైండ్ చేయండి. ఏమవుతుంది? స్లోప్ ఆఫ్ 2x + 3y + 9 ఈక్వల్ టు 0. ఈ లైన్ని మీరు y = mx + c ఫామ్లో రాయండి. ఏ విధంగా వస్తుంది? 3y ఈజ్ ఈక్వల్ టు -2x - 9. దట్ ఎంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్ టు -2/3 ఇంటూ x -9/3 అవుతుంది. సో ఇక్కడ స్లోప్ ఏమవుతుంది? -2/3 అనేది స్లోప్ అవుతుంది. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు -2/3. సో ప్యారలల్గా ఉండేది కాబట్టి సేమ్ స్లోప్ ఉంటుంది కదా. దేర్ఫోర్ slope of required line
మనకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది -2/3 అవుతుంది. ఎందుకు ప్యారలల్ అన్నారు అంటే అక్కడ 2 లైన్స్ యొక్క స్లోప్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి మనం ఏదైతే లైన్ ఫైండ్ చేయాలో ఆ లైన్ యొక్క స్లోపు -2/3 అవుతుంది. అదేవిధంగా ఫైండ్ చేయాల్సిన లైన్ 1,3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతూ ఉండాలి కదా. సో చూడండి, దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ passes through 1,3 with slope ఎంత -2/3. సో స్లోప్ పాయింట్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది y - y1 = m × x - x1. ఇక్కడ x1 y1 అనేది ఏంటి 1,3. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది y - y1 అంటే 3 = m అంటే -2/3 × x - x1 అంటే 1. ఓకే, దట్ ఎంప్లైస్ ఇక్కడ 3 అనేది డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 3y - 9 = -2 × x - 1 -2x -2 × -1 +1. దట్ ఎంప్లైస్ 2x + 3y - 9 - 1 = 0. దట్ ఈస్ 2x + 3y - 10 = 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. సో ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేసాం కదా. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ కేసు ఏంటి, పర్పెండిక్యులర్గా ఉండేటట్టు. సో ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పర్పెండిక్యులర్ టు ఈక్వేషన్ 1. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషన్ 1కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. సో పర్పెండిక్యులర్ అంటే వాటి యొక్క స్లోప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, m1 × m2 = -1 అవుతుంది. అంటే m2 = -1/m కదా. ఓకేనా, సో ఇప్పుడు మనకు అక్కడ ఈక్వేషన్ 1 ఏమొచ్చింది, ఇక్కడ ఈక్వేషన్ 1 ఏమొచ్చింది 2x + 3y + 9 = 0. ఈక్వేషన్ 1 ఏమొచ్చింది 2x + 3y + 9 = 0. ఇప్పుడు ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఫైండ్ చేయాలి. ఓకే, స్లోప్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ లైన్ని మనం y = -2/3 × x - 3 అని రాయొచ్చు, అంతేనా. సో ఇక్కడ స్లోప్ ఏమైంది m = -2/3 అయింది. ఇప్పుడు ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ లైన్ పర్పెండిక్యులర్ టు లైన్ ఈక్వేషన్ 1. ఓకేనా, సో ఏమవుతుంది రెసిప్రోకల్ కదా, -1/m. ఇక్కడ m అంటే -2/3, దట్ ఈస్ 3/2 అవుతుంది. ఓకేనా, therefore equation of a line passes through 1,3 with slope 3/2 is point to slope తెలిస్తే ఈక్వేషన్ ఏంటి y - y1 = m × x - x1. దట్ ఈస్ y మైనస్ ఇక్కడ x1 y1 ఏంటి 1,3. సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది y - 3 = 3/2 × x - 1. 2 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది 3x - 3. అన్ని టర్మ్స్ ఒకే వైపు తీసుకొస్తే 3x - 2y + 3 = 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. మనకి 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే లైన్కి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేసాం, అదేవిధంగా పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ కూడా ఫైండ్ చేసాం. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సర్సైజ్ 9Dలో రోమన్ నెంబర్ 2లో 7-8 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.